వంట గృహానికి ఈశాన్య దిశలో కనుక చేసినట్లయితే, అంటే ఈశాన్యం గదుల్లో వంట కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంట్లో ఉండేవారికి మగవారికి అంతగా కలిసి రాదు. వాయువ్యంలో వంట కనుక పెట్టినట్లయితే, అంటే గృహానికి వాయువ్య భాగంలో వంటను కనుక ఏర్పాటు చేసినట్లయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఉత్తర దిశలో, అంటే ఉత్తరంలో కనుక వంటను ఏర్పాటు చేసినట్లయితే, అంటే వంటగది ఉత్తర భాగంలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఆకస్మిక సమస్యలు వస్తాయి. అదేవిధంగా వారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి. నైరుతి దిక్కులో వంటను కనుక ఏర్పాటు చేసినట్లయితే, అంటే నైరుతి దిశలో వంటను కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఖర్చు అధికంగా ఉంటుంది. ఇంటికి వచ్చేపోయేవారు అధికంగా ఉంటారు, అంటే అతిథులు అధికంగా ఉంటారు. అదేవిధంగా ఖర్చు కూడా గృహంలో అధికంగా ఉంటుంది. దక్షిణంలో వంట కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంట్లో ఉండే వారికి నిత్యం ఆర్థిక సమస్యలు ఉంటాయి. దరిద్రం అనేది వేధిస్తూ ఉంటుంది. పడమర దిక్కులో వంట ఏర్పాటు చేసినట్లయితే గృహ సభ్యుల మధ్య, అంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా స్త్రీలకి ఆరోగ్యం అంతగా బాగుండదు. తూర్పులో గనక వంట ఉన్నట్లయితే మగవారికి ఇబ్బందులు వస్తాయి. మగ సంతానం త్వరగా సెటిల్ అవ్వలేరు. వివాహాది శుభకార్యాలు బాగా లేట్ అవుతూ ఉంటాయి. మగవారికి వృత్తి ఉద్యోగాల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిశలో వంట చేసినట్లయితే అన్నింటా విజయం బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉంటాయి. అదేవిధంగా ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తుంది. అందువల్ల వంట అనేది ఆగ్నేయ ప్రాంతంలో చేయటం శ్రేష్టం.